ఓం నమ శివాయ. వెల్కమ్ టు సీతా శర్మ సక్సెస్ మంత్ర. ఎంతో కష్టాలతో బాధపడుతూ ఉంటారండి కొంతమంది. ఏంటంటే మెయిన్ కష్టం అంటే గుర్తొచ్చేది ఏంటంటే ఆర్థిక ఇబ్బంది. ఆర్థిక ఇబ్బందిలో నుంచి బయటికి రావాలంటే ఎన్నో రెమెడీస్ అనేవి చెప్పాను. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయే చాలా సింపుల్ రెమెడీ అండి. ఈ పరిహారం కనుక మీరు ఆచరించినట్లయితే ఆర్థిక ఇబ్బంది అనేది తొలగిపోతుంది అనమాట. ఏంటి ఇప్పటికి నేను చాలా చెప్పానండి, ఎక్కువ చెప్తూనే ఉంటాను. మెయిన్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఆర్థికంగానే ఉండాలండి. ఆర్థికంగా ఫైనాన్షియల్ గా డెవలప్ అనేది చూసుకుంటూ ఉంటాం. ధనం మూలం ఇదం జగత్. ధనం ఉంటేనే ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది నడుస్తుంది. సో ఏంటంటే ఫీజులు ఇప్పుడు ప్రెసెంట్ స్కూల్ ఓపెన్ చేసే సీజన్. సో ఫీజులు కట్టుకోవాలి, బుక్స్, యూనిఫామ్స్ అన్నిటికీ ఎంతో ఉంటాయండి. ఇవన్నీ ఖర్చులే. వీటన్నిటికి కూడా చక్కటి పరిష్కారము అంటే మనకి ఏదో విధంగా ఇప్పుడు వెంటనే తొలగిపోతుంది అనేది కాదండి. ఇవి చేయడం వల్ల ఏంటంటే ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. ఏవైనా సరే ఒక సైన్ అనమాట, ఒక పాజిటివ్ సైన్ అనేది మీకు లభిస్తుంది అనమాట. ఎప్పటి నుంచో నాది తలం అమ్ముడు పోవట్లేదు, సడన్ గా ఏదో మంచి బేరం వస్తుంది, అమ్మేస్తారు. అలా ఏదైనా సరేనండి, ఒక చిన్న సైన్ అనేది వస్తుంది, పాజిటివ్ సైన్ అనేది వస్తుంది. అది మీరు కనిపెడితే గనక ఎటువంటి సమస్య అనేది ఉండదు. ప్రతి రోజు ఏదో ఒక సైన్ ప్రతి ఒక్కరిలో వస్తుందండి. మీరు అది కరెక్ట్ గా కనిపెట్టాలన్నమాట. మనకి ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ అంతా మన చుట్టూనే ఉంటుంది, మనం తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కొంతమంది నెగిటివ్ తీసుకుంటారు, నాకు ఎప్పుడూ కాదు, నాకు ఏది కాదన్న నెగిటివ్ మైండ్తో ఉంటారు. అలా కాకుండా మంచి పాజిటివ్ మైండ్తో నేను చేయగలుగుతాను, చేసి తీరుతాననే మేనిఫెస్టేషన్ గట్టిగా పెట్టుకోవాలి. అలా అయితే గనక మీరు కంపల్సరీ అయితే తీరుతుంది. ఇప్పుడు నేను చెప్పే పరిహారం ఏంటంటే శివాలయంలో శివుడికి చేసేదన్నమాట. కేజీ బియ్యము, చక్కటి బియ్యం, శివాలయంలో ఇచ్చేదే కదా, అభిషేకం చేసేదే కదా అని రేషన్ షాప్ బియ్యము, తక్కువ బియ్యము తీసుకోగలరు. మీరు ఏదైతే తింటారో అదే బియ్యాన్ని తీసుకొని వెళ్ళండి. పురుగులు లేకుండా చక్కగా ఉండాలన్నమాట. ఆ బియ్యాన్ని కేజీ తీసుకొని వెళ్ళి శివాలయంలో కొంచెం పూజారికి చెప్పి, లేకపోతే కొన్ని గుళ్ళల్లో ఏంటంటే మనమే అందుబాటులో అభిషేకం చేసేటట్టు ఉంటాయి, శివుడి దగ్గర పెట్టి ఒక గుప్పెడు అంటే మన ఈ ఫిస్ట్ సరిపడేంత బియ్యాన్ని తీసుకొని అభిషేకం చేయండి శివుడి మీద. చేసి మిగిలిన బియ్యాన్ని ఏం చేయాలంటే పేదవాళ్ళకి పంచాలి. మనం ఎక్కువ బీద వాళ్ళకి, పేదవాళ్ళకి ఎంతైతే పంచుతామో ఆ బ్లెస్సింగ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయండి. సో ఏంటంటే పేదవాళ్ళకి ఆ బియ్యాన్ని ఇస్తే ఒక్క పూట అయినా సరే చక్కగా తింటారు. సో ఏంటంటే ఆ పాజిటివ్ వైబ్ అనేది మీకు ఇస్తారనమాట, పాజిటివ్ బ్లెస్సింగ్స్. ఆ బ్లెస్సింగ్స్ వల్ల ఒక కొంచెమైనా సరే బీద వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అండి ఏదైనా ఒక రోజు పెట్టుకొని బీద వాళ్ళకి ఇంత దానం చేయాలి. డబ్బుల రూపంగా ఎప్పుడు కూడా ఇవ్వద్దు. వాళ్ళకి తిండిగా కానీ, ఎవరో ఒకరికి చదివించడం కానీ, ఇలాంటి చిన్న చిన్న పనులు, పెన్సిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఏంటంటే ఆ పాజిటివ్ బ్లెస్సింగ్ అనేది ఇస్తారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా మీరు ఆ బియ్యాన్ని దానం చేస్తాం వల్ల ఏంటంటే వాళ్ళ నుంచి మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. దాని వల్ల ఏంటంటే పాజిటివిటీ ఉంటుంది. మంచిగా మీకు ఆ బ్లెస్సింగ్ వల్ల మీరు హ్యాపీగా ఉంటారు. ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోయి హ్యాపీగా ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీతా శర్మ సక్సెస్ మంత్ర. ఆ రేషన్ షాప్ బియ్యం అనేది కట్ చేయండి, మిగతా ఓన్లీ మంచి బియ్యం అనేది మాత్రమే ఉంచండి.